బీఆర్ఎస్ రజతోత్సవ సభ సందర్భంగా ఓరుగల్లులో గులాబీ జాతర కొనసాగుతుంది. ఓవైపు పాదయాత్రలు, మరోవైపు ప్రభ బండ్లు. సూర్యాపేట లాంటి ప్రాంతంలో ఎడ్ల బండ్లతోటి పెద్దగా కార్మికులు, కర్షకులు, రైతులు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలంతా కూడా సభకు తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతోటి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దాస్యం వినయ్ భాస్కర్ ఎల్కతుర్తి సభా ప్రాంగణానికి ఆటోలో ఆటో కార్మికులతో కలిసి ఆటోలో ఎల్కతుర్తి సభకు చేరుకుంటున్నారు. ఎల్కతుర్తి సభకు వెళ్తున్నటువంటి వినయ్ భాస్కర్తో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వినయ్ భాస్కర్ గారు చెప్పండి, అంటే గులాబీ జాతర రజతోత్సవ సభ కాదు, గులాబీ జాతర కొనసాగుతుంది. ఎట్లా ఉంది గులాబీ జాతర పరిస్థితి? చాలా బ్రహ్మాండంగా, ఉత్సాహంగా, మరి ఉత్తేజపరిచే విధంగా ఉందండి. ఎందుకంటే మన వరంగల్ జిల్లాలో సమ్మక్క సారక్క జాతర జరుగుతుంది. ఆ జాతరకు ఎవరు పిలువరు. ఆ జాతర సమయం తెలుసుకొని అందరూ కూడా స్వచ్ఛందంగా వస్తారు. ఇప్పుడు ఈ తెలంగాణ పరిస్థితి కూడా అదైంది. ఈ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ ఉత్సవానికి ఒక జాతర లాగా తండోపతండాలుగా మరి ఎవరికి వారు స్వచ్ఛందంగా మరి ఏ తీరుగా వాహనాలు సమకూరిస్తే ఆ తీరుగా పోతున్నారు. ఉదాహరణకు 4 రోజుల క్రితము సూర్యాపేటలో, అంటే గతంలో ఒక పాట ఉంది, బండి వెనుక బండి గట్టి 16 బండ్లు గట్టి అని. ఆ తీరుగా మరి ఆ 16 బండ్లు 4 రోజుల క్రితం వెళ్ళి ఈరోజు మా వరంగల్ వెస్ట్ నియోజకవర్గానికి రాగానే మరి ఇక్కడ ఉన్నటువంటి ఆటో కార్మిక సోదరులు, మరి త్రిచక్ర ఆటో సహకార సంఘం సభ్యులందరూ కూడా వాళ్ళు 16 బండ్లు వెళ్ళినప్పుడు మేము 116 బండ్ల ఆటోలతో వెళ్తామని చెప్పి వారు ఈరోజే బయలుదేరడం జరిగింది. అంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు స్ఫూర్తి చెందడం జరుగుతుంది. ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇంకా ఉత్సాహంగా ఆ వేదికకు రావాలి, కేసీఆర్ గారిని చూడాలి, వారి మాటలు వినాలి, మరి ఉత్తేజంగా ఉండాలి అని చెప్పి మరి పోటీతోని ఒక వర్గంతోనూ ఒక వాళ్ళు పోటీపడి రావడం జరుగుతుంది. కాబట్టి అంచనాలు మించి మరి జాతరకు వస్తున్నారు. ఈ సభ చూస్తే అంటే 1200 ఎకరాల్లో పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే వాహనాలన్నీ కూడా సభకు వచ్చి చేరుకుంటున్నాయి. లక్ష్యం మేరకు సభకు వస్తారా గులాబీ శ్రేణులు? ఎంత మేరకు వస్తారా అనుకుంటున్నారు? లక్షలాది మంది వచ్చే పరిస్థితి ఉంది. లక్షలు చెప్పే పరిస్థితి లేదు, లక్షల మంది వచ్చే పరిస్థితి ఉన్నది. సో అంటే సభకు సంబంధించి సరిగ్గా కేసీఆర్ ఎన్ని గంటల సమయానికి సభకు చేరుకుంటారు? ఆయన స్పీచ్ అనేటువంటిది ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది? మొత్తం ఎట్లా ఉండబోతుంది? అంటే నా అంచనా మేరకు బహుశా 6 గంటల వరకు, 5:30, 5 గంటల వరకు చేరుకుంటారు. ముఖ్యులతో ఏమైనా మాట్లాడిన తర్వాత తన ప్రసంగాన్ని 6 గంటలకు ప్రారంభిస్తారు. సో మొత్తం అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా అంటే ప్రభ బండ్లతోటి, ఎడ్ల బండ్లతోటి ఆటో కార్మికులు, రకరకాల వర్గాల వాళ్ళకి సంబంధించినటువంటి ప్రజలు వస్తారు. అంటే వీళ్ళంతా కూడా కేసీఆర్ నుంచి, ఈ సభ నుంచి ఏం ఆశిస్తున్నారు అనుకుంటున్నారు? అంటే లక్షలాది మంది వచ్చే జనం కేసీఆర్ను చూడాలి, వారి మాటలు వినాలి, మరి ఆ మాటలతోని స్ఫూర్తి చెందాలి. 15-16 నెలల నుంచి పడ్డటువంటి కష్టాలకు ఏదో మార్గం చూపెడతారనే ఆశతోని. ఎందుకంటే మరి తెలంగాణ అసాధ్యమైనటువంటి తెలంగాణను సుసాధ్యం చేసి తెలంగాణ సాధించడం కాకుండా బ్రహ్మాండంగా అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే విధంగా అనేక పథకాలు ఇచ్చిండు. కాబట్టి ఆ తీరుగా వాళ్ళందరూ కూడా మరి ఆశిస్తున్నారు. ముఖ్యంగా కేసీఆర్ గారిని చూసి ఆ ప్రసంగం వినాలని వస్తున్నారు. సో 1500 మంది పోలీసులు ఈ సభకి బందోబస్తు నిర్వహిస్తే 2000 మంది స్వచ్ఛందంగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వాలంటీర్స్, అందులో మాజీ సైనికోద్యోగులు ఉన్నారు, అదేవిధంగా పోలీస్ ఆఫీసర్స్, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. వీళ్ళంతా కూడా క్రౌడ్ కంట్రోల్ చేయడం, ఇదంతా కూడా ఎట్లా చూడొచ్చు? అంటే వాస్తవంగా లక్షలాది మంది వస్తున్నారు కాబట్టి వేలాది వాహనాలు ఎక్కడ కూడా జామ్ కాకుండా మరి పోలీసుకు వారికి సహకరిస్తూ మరి మా వాలంటీర్స్ కూడా మరి సుశిక్తులైనటువంటి వాలంటీర్స్ అందరూ కూడా 2000 మంది మరి తర్ఫీదు పొందడం జరిగింది. వారికి తర్ఫీదు ఇచ్చిన వాళ్ళు ఎక్స్ సర్వీస్ మెన్, రిటైర్డ్ ట్రాఫిక్ పోలీసులో పనిచేసిన వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో ఈ సభ ద్వారా బీఆర్ఎస్ పార్టీలో, గులాబీ శ్రేణుల్లో ఎలాంటి జోష్ ఉంటుంది అనుకుంటున్నారు? తెలంగాణ సమాజానికి ఎలాంటి సంకేతం అందుతుంది? బ్రహ్మాండమైన జోష్ ఉన్నదండి. చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఒక 25 ఏళ్ళ యువకుడు ఏ తీరుగైతే ఉత్సాహంగా తమ గమ్యాన్ని ముద్దాడాలనే ఉరకలేస్తాడో ఆ తీరుగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా అంత ఉత్సాహంగా ఉద్యమ స్ఫూర్తితోనే ఉన్నారు. సో తెలంగాణ సాధించినటువంటి పార్టీ రజతోత్సవం 25 వసంతాలు పూర్తి చేసుకొని రజతోత్సవాలు నిర్వహించుకుంటుంది. కాబట్టి 25 ఏళ్ళ యువకుడు ఎంత ఉత్సాహంతో ఉరకలేస్తాడో ఈ సభ కూడా అంతే ఉత్సాహంతో సక్సెస్ అవుతుందని చెప్పి వినయ్ భాస్కర్ తనకు సంబంధించినటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సునీల్తో KK 10 TV వరంగల్.